ఢిల్లీ అసెంబ్లీలో ఎన్టీఆర్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట అమిత్ షా. అమిత్ షా కేంద్రంలో నంబర్ 1గా అయితే కొనసాగుతున్నారు. ఎందుకంటే ఢిల్లీలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే అప్డేట్లు మొత్తం అంతా డిసైడ్ చేసేది అమిత్ షానే. సో, ఈ నేపథ్యంలో అమిత్ షాకి సంబంధించిన విషయాలైతే ఎంతగానో సంచలనంగా మారుతోంది. సో, అమిత్ షా అయితే ఢిల్లీలో అయితే జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి విషయాన్ని చూసి షాక్ అయ్యారట. సో, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని అసెంబ్లీలోకి ప్రవేశిస్తుండగా మరి జూనియర్ ఎన్టీఆర్‌ని చూసి ఎంతగానో ఆనందించినట్టుగా అయితే తెలుస్తోంది. ఎన్టీఆర్‌ని ప్రత్యేకంగా అయితే ఇన్వైట్ చేసినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ పలు విషయాలు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీలోకి ఆయన మాట్లాడాలని రమ్మనాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇన్వైట్ చేయగా అక్కడికొచ్చిన ఎన్టీఆర్‌ని కలవడానికి అమిత్ షా అయితే వచ్చారట. అమిత్ షా కేంద్రంలో నంబర్ 2 పొజిషన్‌లో ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్టీఆర్‌కి ఆప్త మిత్రుడు. కాబట్టి ఈ నేపథ్యంలో అమిత్ షా తమని ఎంతగానో బాధించిందని, ఆ బాధను తట్టుకుని నిలబడగలుగుతున్నా అంటే ఎంతో సంతోషం అంటూ చెప్పారట. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ అక్కడికొచ్చి ఆయన యొక్క ఎంట్రీని చూసి మిగతా వాళ్ళు షాక్ అవ్వడం చూసినటువంటి అమిత్ షా ఖచ్చితంగా ఎన్టీఆర్ పొలిటికల్‌గా కూడా రావాలని కోరినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీ వెళ్ళినా అక్కడ ఆయన క్రేజ్ మాత్రం ఏ సుమంత్ అయినా తగ్గలేదని ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారు. ఎన్టీఆర్ ఖచ్చితంగా వస్తారు. అప్పుడు ఒక్కొక్కరికి కూడా వేరే రేంజ్‌లో ఉంటుంది అంటూ సందడి చేస్తున్నట్టుగా అయితే సమాచారం. సో, జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్‌గా అయితే ముందుకు రావాలని అమిత్ షా కోరగా దానికి ముభావంగానే సమాధానం చెప్పారట ఎన్టీఆర్.